నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము హనీమూన్ ఇంపార్టెన్సీ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఏంటి? సో మ్యారేజ్ అయిన కొత్తల్లో వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఫస్ట్ నైట్ కోసం ప్రయత్నించినప్పుడు అంగస్తంభన అనేది ఇబ్బంది అవుతుంది. అంటే ఇద్దరు కలవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది జరగదు. సో దాని తర్వాత యూజువలీ మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఈ సెక్షువల్ యాక్ట్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకోవటం, ఒకరినొకరిని అలవాటు పడటం, దాని తర్వాత సెక్షువల్ యాక్ట్కి వెళ్ళండి అని చెప్తాం. ఆబ్వియస్గా పాపం కపుల్స్ అవి ట్రై చేస్తారు, స్టిల్ దే వోంట్ అచీవ్ ఇంటర్ కోర్స్. సో అందులో దాంట్లో ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన లోపం అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో ఇవి ఏంటి అంటే వాళ్ళకి అంటే పురుషుల్లో ముందు పెళ్లి కాక ముందు సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, ఎరెక్షన్స్ కావచ్చు బాగుంటాయి. బట్ ఈ ఫస్ట్ నైట్కి వచ్చేటప్పటికి ఆ ఇంపార్టెన్సీ అంటే టెంపరీ ఇంపార్టెన్సీ అయితే ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఎరెక్షన్స్ అంత ఫర్మ్గా ఉండవు, వాళ్ళ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వరకు వెళ్ళవు. దానికి కారణం భయం కావచ్చు, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో వీళ్ళకి డైరెక్ట్గా ఏదో ట్యాబ్లెట్ ఇచ్చేసి ఆ రోజు కంప్లీట్ చేస్తాము అనుకుంటే ఇబ్బంది. ఎందుకంటే దాని మీద డిపెండెన్సీ వస్తుంది, కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు పిల్లలకి ట్రై చేయొచ్చు, మందులు వేసుకొని కాకుండా ఒక న్యాచురల్ వేలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో బేసిక్గా ఇలాంటి యంగ్ కపుల్స్ సెక్షువాలజిస్ట్ని సంప్రదించినప్పుడు యూజువల్లీ మనం హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళకి ముందు ఎలాగుండింది, తర్వాత ఎలాగుంది. ఆబ్వియస్లీ మళ్ళీ వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాము, వాళ్ళని పరీక్షించడం అనేది జరుగుతుంది. ఆ పరీక్షించిన తర్వాత వాళ్ళకి సింపుల్ టెస్ట్లు, హార్మోనల్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి హార్మోనల్ లోపాలు, ఫిజికల్ లోపాలు ఏమన్నా ఉన్నాయా చూసుకునేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతా బాగుంటే వీళ్ళకి ఏంటంటే సింపుల్గా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఈ అంగస్తంభన లోపాలని ట్రీట్మెంట్ చేసుకోవడానికి మనం షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి సెషన్స్ వైజ్ జరుగుతాయి. ఆ అంగానికి మనం డైరెక్ట్గా ఈ వేవ్ థెరపీని అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలాన్ని ఇదే సైన్స్. దీంట్లో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి అందులో నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ వెసల్స్ని ఇంప్రవైజ్ చేయటం. సో ఈ బ్లడ్ వెసల్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో మన థాట్కు తగ్గట్టు, సెక్షువల్ యాక్ట్కు తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది. ఆ ఫర్మ్నెస్ అనేది వస్తుంది. ఆ ఫర్మ్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేస్తారు. సో ఇందులో మనకు తెలియని కొన్ని ఇబ్బందులు ఏంటి అంటే కపుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, ఒకరినొకరిని అర్థం చేసుకోవటం కావచ్చు, వాళ్ళకున్న సెక్షువల్ నాలెడ్జ్ కావచ్చు, వాటిలో ఇబ్బంది వల్ల కూడా కొన్ని నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్ అంటాం. అంటే పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కలవకుండా ఉంటారు. వీళ్ళకి కూడా ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా దీన్ని ఈజీగా సరి చేయొచ్చు. బేసిక్గా ఈ హనీమూన్ ఇంపార్టెన్సీ అనేది ఫస్ట్ ఫ్యూ డేస్ ఉంటుంది. దీంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏంటంటే వాళ్ళు ఈ నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి, ఈ కపుల్స్ ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు, బట్ సెక్షువల్ యాక్ట్ అనేది కాదు. సో అది సోషల్ ప్రెషర్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే సోషల్ ప్రెషర్ అంటే పెద్దవాళ్ళు ఏంటి, ఎలా ఉంది ఇద్దరి మధ్యలో సంసారం ఎలాగుంది, ఈవెన్ పిల్లల కోసం అడిగినప్పుడు వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది మళ్ళీ సెక్షువల్ ఇంపార్టెన్సీకి దారితీస్తుంది. సో ఇది ముందే కరెక్ట్ చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.